ఇవాళ రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ పకోడీ చేస్తున్నా అండి. ఇగో గోరుచిక్కుడుకాయలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి కడిగేసేసి వాటర్ పోసి పెట్టాను. ఇది బాయిల్ చేసుకోవాలండి. పిండి జల్లించి పెట్టాను. ఒక ఆనియన్ 2 ఆనియన్స్ కట్ చేసేసి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను. ప్రిపేర్ చేద్దాం. చిక్కుడుకాయలు బాయిల్ చేసేసాను. ఇప్పుడు ఇవి పిండిలో వేసేసుకుందాం. ఆనియన్స్ వేసేసుకోండి. కొంచెం వాము, కొంచెం జీలకర్ర వేసేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ పోసేసి మొత్తం కలుపుదాం. మొత్తం ముందు ఆనియన్స్ గోరుచిక్కుడు అన్నీ పిండిలో కలిపేసేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం వేయండి. సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసేసుకోండి. కారం సాల్ట్ 2 వేసేసుకోండి. ఎంత కావాలంత అంత మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం శుభ్రంగా ఇప్పుడు వాటర్ పోసేసి కలపండి. ఇట్లా పిండి కలిపేసానండి. ఇప్పుడు ఇందులో కొంచెం తినే సోడా వేసుకోండి, లేకపోతే బేకింగ్ పౌడర్ వేసుకోండి. మొత్తం ఇట్లా కలిపేసుకున్నాక స్టవ్ మీద మూకుడు పెట్టేసి ఆయిల్ పోసుకోండి. మూకుడు పెట్టేసి ఆయిల్ పోసాయండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పకోడీ వేసేద్దాం. ఆయిల్ కాగింది చూడండి. ఇప్పుడు ఇందులో ఇట్లా పకోడీ ఇలాగే వేసేసుకుంటాం. కొంచెం పిండి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే పకోడీ బాగుంటుందని ఇట్లా వేసేసాం. ఇవి వేగనివ్వండి. ఇవి చూడండి, ఇది తీసేస్తాను. అలాగే వేసేసుకోండి. గోరుచిక్కుడుకాయ ఆనియన్ శనగపిండి పకోడీ రెడీ. అందరు ఇళ్ళలో రెడీ చేసుకోండి, టేస్ట్ చేయండి, బాగుంటుందండి. కాకపోతే మెత్తగా ఉండడానికి పకోడీ మీరు బేకింగ్ పౌడర్ కానీ తినే సోడా కానీ వేసుకోండి. క్రిస్పీగా ఉండాలంటే మాత్రం వేసుకోకండి. అందరు రెడీ చేసి టేస్ట్ చేయండి. బాయ్.